ప్రైవేట్ స్కూళ్ళల్లో విచ్చలవిడిగా బుక్స్ అమ్ముతూ ఉన్నారని న్యూస్లో రావడం జరిగింది. దీనిపై మేము వెంటనే స్పందించి మాకు అలాగే పేరెంట్స్ కూడా కాల్ చేసి మాకు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు బుక్స్ కొనమని బలవంతం పెట్టడం జరుగుతుంది. మాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. దీనిపైన మేము బుక్స్ అమ్ముతున్నాను వెళ్తే అక్కడ మీకు ఏం అథారిటీ ఉంది, మీరు ఎట్లా ఆపుతారు, మీకు ఏం అథారిటీ లేదని స్కూల్ యజమానం చెప్పడం జరిగింది ప్రైవేట్ స్కూళ్ళలో. దీనిపై మేము ఎంఏఓకి వెంటనే కాల్ చేసి అడిగితే దీనిపై నాకు ఎలాంటి అవగాహన లేదు, నా దగ్గర ఎలాంటి ఆర్డర్ కాపీ కూడా లేదు ఆపడానికి అంటున్నారు. అయితే మేము దీనిపైన స్పష్టంగా ఆర్డర్ కాపీ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే నో లాస్ నో ప్రాఫిట్ కింద బుక్స్ అమ్మొచ్చని కూడా ఉంది. కానీ వాళ్ళ ఒక రేట్ అనేది మ్యాక్సిమం ఒక రేట్ అనేది అమ్మాల. అయితే వీళ్ళు బయట కొంటే 1500 నుంచి 2000కు వచ్చే బుక్స్లను వీళ్ళ దగ్గర 5000 నుంచి 6000కు అమ్ముతున్నారు. అలాగే టై బుక్స్, యూనిఫామ్స్, డ్రెస్సెస్ అన్నీ కూడా వీళ్ళే అమ్ముతున్నారు. కొంటే మా దగ్గరనే కొనాలా, బయట ఎక్కడ కొనద్దనేది నిబంధనలు ఏర్పాటు చేస్తున్నారు. పేద మధ్య తరగతి విద్యార్థుల బోధనలో చదువుతూ ఉన్నారు. వాళ్ళు బంగారాలు తాకట్టు పెట్టి మరి విద్యార్థులు చదివిపిస్తే వీళ్ళు విద్యార్థులకు ఇబ్బందులు పెడుతూ మీరు బుక్స్ కొనకపోతే స్కూల్కి రావద్దు, బయట నిలబడాలి, అలాంటి నిబంధనలు పెట్టి పేరెంట్స్ కూడా ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. కావున మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఈ రేట్లో ఉందో దీనిపైన ఎంఏ గారు కఠినంగా చర్యలు తీసుకొని ఈ బుక్స్ అమ్మకుండా కఠిన చర్యలు తీసుకొని వెంటనే ఆ షాప్లను సీజ్ చేయాల్సి మేము కోరుతున్నాం. లేని ఎడల